కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో కొలువైయున్న సింగరమ్మ తల్లి ఆలయం వద్ద జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గత 68 సంవత్సరాలుగా ఇక్కడ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తొట్టిపూడి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ వరకు ఆలయం వద్ద తీర్థ మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తారని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు తొట్టిపూడి నాగేశ్వరరావు, జగ్గంపేట కాన్స్టిట్యున్సీ. ఇక్కడ సింగరమ్మ అమ్మవారి యొక్క టెంపుల్కి ఉత్సవ కమిటీ చైర్మన్గా నేను ఉంటున్నాను. ఈ 2 ఇయర్స్ బట్టి, లాస్ట్ ఇయర్ 1 ఇయర్, ఈ సంవత్సరం 2 ఇయర్, సెకండ్ ఇయర్. 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని 69వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి ఈ ఉత్సవానికి చాలా ప్రత్యేకత ఉంది. అమ్మవారు ఒక సంటిపిల్ల రూపంలో ఈ పరిసర ప్రాంతంలో తిరిగి, అంటే అఫీషియల్గా 69 సంవత్సరాలు కానీ అన్అఫీషియల్గా 100 సంవత్సరాలు బట్టి ఒక చరిత్ర ఉన్నటువంటి టెంపుల్ ఇక్కడ ఈ ప్రదేశం. అమ్మవారు అందరికీ ఈ అడవిలో వెళ్ళే బాటసారులందరికీ కూడా ఆమె రక్షణగా ఉండి, అంటే ఆ రోజుల్లో పులులు సింహాలు తిరిగి టైం అన్నమాట. ఆ టైంలో కూడా అమ్మవారు రక్షణగా ఉండి అందరినీ కూడా మంచి వాళ్ళ ప్రయాణానికి బాటసార్లకి మంచి ఆరోగ్యాన్నిచ్చి శక్తినిచ్చి అందరికీ సహాయపడేది సింగరమ్మ అమ్మవారు. మరి అటువంటి అమ్మవారు ఇవాళ ఇక్కడ అటు కర్ణాటక స్టేట్ కానీ, ఇటు తెలంగాణ స్టేట్ కానీ, అటు ఒరిస్సా స్టేట్ కానీ సుదూర ప్రాంతాల నుంచి ఈ అమ్మవారి తీర్థానికి వస్తారు. చాలా గొప్పగా జరిగే ఈ జాతర కార్యక్రమానికి ఈ జిల్లా నలుమూలల నుంచి కూడా అందరూ కూడా సమిష్టిగా వస్తుంటారు. దీనికి అంటే ఇది మల్లవరం రిజర్వ్ ఫారెస్ట్, అంటే ఈ భౌగోళికంగా సరిహద్దులు ఇప్పుడు ఏర్పడ్డాయి, కానీ పూర్వం నుంచి కూడా ఈ అటవీ ప్రాంతాన్ని మల్లిసాలకు అనుకూలంగా ఉంది, మల్లిసాలకు అందుబాటులో ఉంది. అమ్మవారిని నిలుపుకున్న గ్రామం, అమ్మవారికి దాసోహం చేసే గ్రామం, అమ్మవారిని పూజించే గ్రామం మల్లిసాల గ్రామం. ఉన్న గ్రామాలు చూడాలంటే ఈ యొక్క రెవెన్యూకి చాలా దూరంగా ఉంటారు కనుక ఎవరికి అవకాశం లేదు. అందుకని పూర్వం నుంచి కూడా అనాదిగా వస్తున్న ఆచారం ఏంటంటే మల్లిసాల ప్రజలు అందరూ కూడా సమిష్టిగా అమ్మవారి యొక్క ఈ జాతర కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని అమ్మవారి యొక్క ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా నెరవేర్చడానికి అందరూ కూడా కృషి చేస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మల్లిసాల ఈ అమ్మవారి తీర్థం పూర్వం నుంచి కూడా 5 రోజులు మంచి ఆనందోత్సాహాలతో, బాణాసంచాలతో, మంచి పౌరాణిక నాటకాలతో 5 రోజుల ఉత్సవాలు జరుగుతాయి. 5 రోజులు కూడా ఈ ఉత్సవాలకి అటు దగ్గర ప్రాంతమైనటువంటి జగ్గంపేట పోలీస్ డిపార్ట్మెంటు, మరి ఈ ప్రాంతానికి అనువైనటువంటి గోకవరం పోలీస్ డిపార్ట్మెంటు మొత్తం, అంటే ఈ యొక్క గొప్పతనం ఏంటంటే 2 జిల్లాల నడిమధ్యన ఉన్నటువంటి తీర్థం కనుక అందరూ కూడా అటు రెవెన్యూ వాళ్ళు కానీ, ఇటు పోలీసు వారు కానీ, ఇటు గ్రామ ప్రజలు కానీ అందరూ సిబ్బంది కూడా సహకరించి ఈ 5 రోజులు తీర్థాన్ని చేయడానికి అందరూ కూడా చాలా సహకరిస్తారని మీ అందరికీ తెలియజేస్తున్నాను.